వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి మూవీ గురించి. డిప్యూటీ సీఎం అయ్యాక కూడా మూవీస్ కి గట్టిగానే టైం ఇచ్చిన పీకే ఇప్పుడు సడన్ గా సినిమాలు ఆపేస్తున్నారా? అసలు పవన్ క్రియేటివ్ వర్క్స్ వేసిన ట్వీట్ వెనకాల అసలు కథ ఏంటి? ఇప్పుడు మనం సింపుల్ గా తెలుసుకుందాం. రీసెంట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ రిజల్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ కొంచెం ఆలోచనలో పడ్డారు అని తెలుస్తుంది. ఈ మధ్య మోహన్ రాజ్ తో పీకే ఒక సినిమా చేస్తున్నారు అని పెద్ద రూమర్ కూడా వచ్చింది. దీనికి చెక్ పెడుతూ పవన్ క్రియేటివ్ వర్క్స్ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ కూడా చేశారు. ఇప్పట్లో కొత్త సినిమాలు కమిట్ అయ్యే ఛాన్సే లేదని, ఏమైనా ఉంటే అఫీషియల్ గా చెప్తామని క్లియర్ గా చెప్పేశారు. ఓజీ 2 గురించి కూడా కరెక్ట్ టైంలో అప్డేట్ ఇస్తామన్నారు. ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. కొత్త సినిమాలు ఏమీ లేవు అన్నారు సరే, కానీ ఆల్రెడీ కమిట్ అయిన సినిమాల గురించి, సురేందర్ రెడ్డి మరియు రామ్ సినిమాల గురించి మాత్రం పోస్ట్లో ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందా అని మెగా ఫ్యాన్స్ చాలా షాక్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్కి 2013లో వచ్చిన అత్తారింటికి దారేది తరువాత ఆ రేంజ్ హిట్ ఎక్కడా రాలేదు. ఎలక్షన్స్ కి ముందు ఒప్పుకున్న హరిహర వీరమల్లు, ఓజీ మరియు ఉస్తాద్ భగత్ సింగ్ లను డిప్యూటీ సీఎం అయ్యాక కంప్లీట్ చేసి రిలీజ్ చేశారు. కానీ వీటిల్లో హరిహర వీరమల్లు మరియు ఉస్తాద్ భగత్ సింగ్ డిజాస్టర్ గా నిలిచారు. ఓజీ ఒక్కటే బ్రేక్ ఈవెన్ అయ్యి కేవలం ఫ్యాన్స్ మూవీగా నిలిచింది. ఉస్తాద్ ఓపెనింగ్స్ అయితే చాలా పూర్ గా రావడంతో పీకే ఇప్పుడు యాక్టింగ్ కి కొంతకాలం దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఇప్పట్లో సినిమాలు చేయడు అనుకుంటుంటే డైరెక్టర్ సురేందర్ రెడ్డి మాత్రం విజయవాడలోనే ఉంటూ ఒక బ్రాండెడ్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు. 2 ఏళ్ల క్రితమే పీకే ఈ సినిమాకి ఓకే చేశాడు. ప్రొడ్యూసర్ రామ్ తల్లూరి కూడా మాట ఇచ్చారు. కానీ ఫుల్ స్క్రిప్ట్ తో మెప్పిస్తేనే నటిస్తానని పీకే కండిషన్ పెట్టడంతో సురేందర్ రెడ్డి ఇప్పుడు ఆ స్క్రిప్ట్ ని పర్ఫెక్ట్ గా రెడీ చేసే పనిలో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేయడం కరెక్టా, లేక సురేందర్ రెడ్డితో సినిమా చేసి మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలా? మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.